హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అండి. యాస్ట్రిక్ అండ్ క్వశ్చన్ మార్క్ అండి. ఇవి డేటా సెర్చ్లో సీక్రెట్ వెపన్స్ అండి. మనం ఈ యాస్ట్రిక్ అండ్ క్వశ్చన్ మార్క్ను ఉపయోగించి మనం డేటాను ఈజీగా సెర్చ్ చేయొచ్చండి. వీటి ఉపయోగం మనకు చాలా 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 ఉంటుందండి. మనకు లుకప్స్ వాడినప్పుడు గానీ, వీలుకప్, హెచ్‌లుకప్ గానీ, కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్ ఏ ఫంక్షన్ వాడినా డేటాలో మనకు పర్టిక్యులర్‌గా ఒక వర్డ్స్‌ని సెర్చ్ చేయాలంటే, మనం ఈ యొక్క వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ తోటి మనం ఈజీగా అంటే ఒక స్మార్ట్ వేలో మనం సెర్చ్ చేయొచ్చండి. సో, అది ఎలాగో కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటూ వీడియో అండి. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ మనకు కొన్ని నేమ్స్ ఉన్నాయి. అందులో మేల్స్, ఫీమేల్స్ ఉన్నారండి. ఇందులో చూడండి, కాకుంటే మనకు నేమ్స్ బిఫోరు మిస్టర్ అండి. ఇక్కడ చూడండి, మిస్టరు, మిస్ అని ఉందండి. ఈ బేస్ మీద అంటే ఈ మిస్టర్, మిస్ ఈ వర్డ్స్ బేస్ మీద మనం ఈ టెక్స్ట్ బేస్ మీద మనం ఇక్కడ చూడండి టోటల్ టోటల్ మేల్, టోటల్ ఫీమేల్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మనం వీటి కౌంట్ కనుక్కోవాలి. మిస్టర్ అంటే మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, ఈ కౌంట్ కనుక్కోవాలి. కాబట్టి జనరల్‌గా మనం కౌంట్ ఇఫ్ ఫార్ములా వాడతాం ఎక్సెల్‌లో. సో, ఈ కౌంట్ ఇఫ్‌లో మనకు ఈ యాస్ట్రిక్ రోల్ ఏంటో మనం చూద్దాం. చూడండి, నేను ఫార్ములా రాస్తున్నా. కౌంట్ ఇఫ్ అండి. ఇది చూడండి, ఇక్కడ కౌంట్ ఇఫ్ సింటాక్స్ చూడండి. రేంజ్, క్రైటీరియా. రేంజ్ వచ్చేసి మనకి నేమ్స్ రేంజ్ మొత్తం తీసుకోండి. క్రైటీరియాలో చూడండి, నేను డబుల్ కోట్స్‌లో మనకు మేల్ అంటే ఏందంటే మిస్టర్ అని ఉంది మేల్‌కి బిఫోర్. నేను ఎంఆర్ డాట్ అని పెడుతున్నా. డబుల్ కోట్స్ క్లోజ్ చేస్తున్నా, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. నేను జనరల్‌గా ఇలా చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, మనకు రిజల్ట్ ట్రేస్ కాదండి. చూడండి, 0 వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఏంటి, మేల్స్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, వీళ్ళంతా మేల్సే కదండీ. సో, మనకు అలాంటి మూమెంట్‌లో ఇక్కడ చూడండి, మనకిక్కడ ఏంటి, మనకు నేమ్స్ మిస్టర్‌తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరేం చేస్తారంటే ఈ ఎండింగ్‌లో ఎగ్జాక్ట్‌గా మిస్టర్ ఎంఆర్ డాట్ ఉంది కదా! దీని తర్వాత డబుల్ కోట్స్ ఎండింగ్ బిఫోర్ ఇక్కడ మీరు యాస్ట్రిక్ పెట్టండి, స్టార్. అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే మనకు మిస్టర్ అనే వర్డ్‌తో స్టార్ట్ అయ్యేటి వాటి కౌంట్ ఇవ్వమని మీనింగ్. సో, నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. చూసారా? మనకు టోటల్ మేల్ వచ్చేసి 9 అండి. చూడండి, ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. 9 మేల్స్ అండి. టోటల్ ఫీమేల్ అంటే చూడండి ఫీమేల్. సో, మనం సేమ్ ఫార్ములా దీన్ని ఒక పని చేద్దాం. ఇదే ఉంది కదా! దీన్ని ఇక్కడ ఇది లాక్ చేయండి. నేను డ్రాగ్ చేస్తాను. ఈ రేంజ్‌ను మనం ఇది ఫ్రీజ్ చేయండి. సెల్ లాక్ అంటారు కదా! ఇది ఫిక్స్ చేయండి ఇది. ఫంక్షన్ కీ తోటి F4 బటన్ ప్రెస్ చేస్తే మీకు అది లాక్ అయిపోతదండి. సో, ఆ సెల్ లాక్ అయితే మనం పక్కకు డ్రాగ్ చేయొచ్చు. సేమ్ రిఫరెన్స్ వాడొచ్చు. ఇక్కడ చూడండి, టోటల్ ఫీమేల్ ఉంది కదా! ఫీమేల్ ఏంటండి, ఇక్కడ మిస్టర్ ప్లేస్‌లో మిస్ అని ఉంది కదా! ఇక్కడ నేను ఎంఎస్ అని పెడుతున్నా. ఇక్కడ సారీ ఎంఆర్ ఉంది కదా! ఎంఎస్. సేమ్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా చూడండి. చూసారా? టోటల్ ఫీమేల్ వచ్చేసి 6. అంటే ఎంఎస్ అనే వర్డ్‌తో ఉన్న వాళ్ళు కౌంట్ అయింది 6 అండి. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఇలా ఈ యాస్ట్రిక్‌ని వాడి మనం సెర్చ్ చేయొచ్చండి. సో, చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇక్కడ మనకు కొన్ని చూడండి డేట్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, నేను నవంబర్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు కొన్ని హాలిడేస్ ఉన్నాయి. ఇక్కడ మనకు టోటల్ హాలిడేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎన్ని ఉన్నాయండి హాలిడేస్ వచ్చేసి. ఇక్కడ 1, 2, 3, 4 కదండి. 4 హాలిడేస్ ఉన్నాయి. చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు మనం జనరల్‌గా కౌంట్ ఏ ఫార్ములా వాడతాం. కౌంట్ ఏ అంటే చూడండి, కౌంట్ ఏ ఇక్కడ చూడండి, కౌంట్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ రేంజ్ దట్ ఆర్ నాట్ ఎంప్టీ. అంటే ఇవన్నీ 1, 2, 3, 4 ఇవన్నీ కౌంట్ అవుతాయి అన్నమాట. బట్ చూడండి, ఈ ఫార్ములా నేను
తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ రేంజ్ వచ్చేసి తీసుకోండి. కంప్లీట్‌గా ఇక్కడ నుంచి కదండీ హాలిడేస్ రేంజ్ ఇక్కడ తీసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే మనకు టోటల్ రిజల్ట్ 6 వచ్చింది. కానీ మనకు చూడండి హాలిడేస్ వచ్చేసి చూడండి ఈ డేటే పర్టిక్యులర్‌గా 1, 2, 3, 4 4 హాలిడేస్. బట్ 6 వచ్చింది. అంటే ఈ డేట్స్‌ని కూడా తీసుకుంది అది. మనం ఇప్పుడు ఈ రేంజ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఈ ఎంప్టీ సెల్స్ కూడా ఈ ఫార్ములేటెడ్ ఈ సెల్స్ కూడా వీటిని కూడా కౌంట్ చేసిందన్నమాట ఇది. సో ఇలాంటప్పుడు పర్టిక్యులర్‌గా ఇలాంటి ఈ ఎంప్టీ సెల్స్‌ని ఇగ్నోర్ చేయాలి కాబట్టి చూడండి ఇలాంటి సందర్భంలో మనం ఎట్లా అంటే చూడండి నేను కౌంట్ ఇఫ్ ఫార్ములా వాడుతున్నా. రేంజ్ వచ్చేసి సేమ్ రేంజ్ తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి. చూడండి బ్రాకెట్‌లో డబుల్ కోట్స్‌లో చూడండి స్టార్ పెడుతున్నా యాస్ట్రిక్ పెట్టి క్వెషన్ మార్క్ పెడుతున్నా చూడండి ఇక్కడ క్వెషన్ మార్క్ అండి ఇక్కడ మన క్వెషన్ మార్క్ అనేది ఇంపార్టెంట్ చూడండి. బ్రాకెట్ మన డబుల్ కోట్స్ ఎండ్ చేశాను బ్రాకెట్ క్లోజ్ చేశాను ఎంటర్ ప్రెస్ చేశాను చూడండి రిజల్ట్ 4 వచ్చింది చూసారా. చూడండి ఇక్కడ యాస్ట్రిక్ క్వెషన్ మార్క్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఈ కౌంట్ ఇఫ్‌లో ఓన్లీ ఇవే తీసుకుంటదన్నమాట. ఓన్లీ నాన్ బ్లాంక్ సెల్స్ కౌంట్ అవుతది. సో ఇట్లా మనం ఇలాంటి సందర్భాలలో ఇది వాడొచ్చండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ కానీ మన నేమ్స్ ఉన్నాయి, ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయండి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈమెయిల్ ఐడీస్ మీరు చూస్తే డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి యాహూ మెయిల్ ఉంది, జీమెయిల్ ఉంది, company.com అని, gmx.com అని, సమ్ అవుట్‌లుక్ ఇట్లా డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ జీమెయిల్ అకౌంట్ పర్టిక్యులర్‌గా జీమెయిల్ కౌంట్ ఎంత కనుక్కోవాలి. కౌంట్ ఆఫ్ మీరా ఇక్కడ మీరా అనే క్యాండిడేట్ ఉన్నారు కదా! మీరా క్యాండిడేట్‌కి సంబంధించిన ఎంత కౌంట్ ఈమెయిల్ కౌంట్ ఈమెయిల్ అసలు ఇందులో ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయి, వాలిడ్ ఈమెయిల్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ కౌంట్ అది ఎలా చూడండి. సేమ్ యాస్ట్రిక్‌ని బేస్ చేసుకొని మనం కౌంట్ ఇఫ్ ఫార్ములా రాస్తాం ఇక్కడ. మన కౌంట్ చేయాలన్నప్పుడు కౌంట్ ఇఫ్ అండి. చూడండి కౌంట్ అంటే కౌంట్ చేయడం, ఇఫ్ అంటే క్రైటీరియా. ఇఫ్ ఒకవేళ క్రైటీరియా బేస్ చేసుకున్నది కౌంట్ ఇఫ్ అండి. చూడండి రేంజ్ వచ్చేసి ఇది మొత్తం తీసుకోండి ఈమెయిల్. మన క్రైటీరియా చూడండి మనకు జీమెయిల్ అకౌంట్ కావాలి కండి. నేనేం చేస్తున్నా అంటే డబుల్ కోట్స్‌లో చూడండి ఇక్కడ జీమెయిల్ ఇంతకుముందు దానిలో మనకు స్టార్టింగ్ విత్ అన్నాము. ఇక్కడ ఇది ఎండింగ్ విత్. టెక్స్ట్ అనేది ఎండింగ్ విత్ చూడండి gmail.com ఎండ్‌తో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ gmail.com అని పెట్టేసి చూడండి డబుల్ కోట్స్ ఎండ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి డబుల్ కోట్స్ ఎండ్ చేసి డబుల్ కోట్స్‌కి ఇక్కడ మనకి ఎండింగ్‌లో ఇంతకుముందు మనం స్టార్టింగ్‌లో రాసాము. ఇక్కడ డబుల్ కోట్స్ స్టార్టింగ్‌లో యాస్ట్రిక్ రాసాము. ఇక్కడ ఎండింగ్‌లో రాస్తాము. ఎందుకంటే ఇది ఇక్కడ మనం ఇక్కడ స్టార్టింగ్‌లో రాస్తాము ఇక్కడ యాస్ట్రిక్. ఇక్కడ మీకు చెప్తాను. చూడండి మనకు వర్డ్ అనేది ఇక్కడ ఎండింగ్ విత్ అయినప్పుడు మనకు యాస్ట్రిక్ అనేది ముందు పెట్టాలండి. స్టార్టింగ్ విత్ అన్నప్పుడు యాస్ట్రిక్ అనేది లాస్ట్‌లో పెట్టాలి. ఇది ఒకటి మీరు నోటీస్‌లో పెట్టుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా చూడండి. చూసారా? మన కౌంట్ వచ్చేసి జీమెయిల్ 5 వచ్చిందండి. చూడండి జీమెయిల్ చూడండి కరెక్టేనా? ఇక్కడ జీమెయిల్ కదండీ. ఇది జీమెయిల్ 1, 2 ఇది కూడా జీమెయిల్ 3 ఇక్కడ ఒకటి జీమెయిల్ 4 ఇంకొకటి ఎక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి జీమెయిల్. టోటల్ 5 జీమెయిల్. సో ఇలా ఇక్కడ సేమ్ చూడండి కౌంట్ ఆఫ్ మీరా ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ అండి. రేంజ్ వచ్చేసి సేమ్ ఇది తీసుకుంటారు. ఇక్కడ మనకు మీరాలో ఇక్కడ ఇంకొకటి చూడండి. మీరా అనేది చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే డబుల్ కోట్స్‌లో ఇక్కడ యాస్ట్రిక్ పెడుతున్నాను. వర్డ్ మీరా రాస్తున్నా. ఇక్కడ చూడండి ఇటు కూడా 2 సైడ్స్ పెట్టాను యాస్ట్రిక్. మనకు మీరా దీని అర్థం ఏంటంటే చూడండి. దీని అర్థం ఏంటంటే మీరా అనే వర్డ్ ఉన్న అంటే మీరా కంటైనింగ్ మీరా అనే టెక్స్ట్ ఉన్న వాటన్నిటి కౌంట్ ఇవ్వండి అని. మీరా ఉంటే సరిపోతుంది. అది ఫ్రంటా బ్యాక్ అన్నది ఎండింగా స్టార్టింగ్ అనేది కాకుండా మీరా అనే వాటికి సంబంధించి మీరాతో స్టార్ట్ అయిన మెయిల్ ఐడీస్ కౌంట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా చూడండి 2 కరెక్టా కదా చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ మీరా ఇక్కడ ఒకటి ఉంది చూడండి. మీరాకు సంబంధించి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. 2 ఉన్నాయి చూడండి. మీరాకు సంబంధించి 1, 2 ఇట్లా 2 టైమ్స్ మనం ఇటు 2 టైమ్స్ యాస్ట్రిక్ పెట్టాము ఇటు. అంటే ఏంటి ఇక్కడ మీరా అని 2 టైమ్స్ పెడితే దాని అర్థం ఏందంటే చూడండి
మనకు మీరా అనే వర్డ్ ఉంటే సరిపోతుంది. మీరా అనే వర్డ్ తోటున్న ఈమెయిల్ ఐడీస్ పర్టిక్యులర్‌గా. స్టార్టింగ్ అనే మనం మెన్షన్ చేయలేదు. ఎండింగ్ విత్ మీరా అని మెన్షన్ చేయలేదు. మీరా అని కంటైనింగ్ మీరా అనే ఈ వర్డ్ ఈ లెటర్స్ ఉన్నవి మనకు కౌంట్ చేయమని అర్థం దీనికి. ఇటు 2 టైప్స్ పెడితే ఇట్లా. పర్టిక్యులర్‌గా మనకు సమ్ టైమ్స్ ఏందంటే జస్ట్ మనకు ఈ వర్డ్ ఉంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అని ఉంది. వీఏఎస్ వాస్ అనే వర్డ్ ఉంటే ఉన్న వాళ్ళన్నీ కౌంట్ చేయండి. అంటే శ్రీనివాస్ ఉండొచ్చు, ఇంకా వేరే ఏదన్నా ఉండొచ్చు. వీఏఎస్ తోటి వాస్ తోటి అనే 3 లెటర్స్ ఉన్న కౌంట్ చేయాలన్నప్పుడు మనం అటు ఇటు స్టార్ పెట్టి వీఏఎస్ అని పెడతాం అట్లా. అదొక్కటి మీరు గమనించండి. ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఈమెయిల్ కౌంట్ అండి. ఈమెయిల్ కౌంట్ అంటే చూడండి మనకి ఈమెయిల్ మస్ట్ @ ఉంటది ఇక్కడ. సో అదే క్రైటీరియా ఇస్తున్నా నేను. కౌంట్ ఇఫ్ రేంజ్ వచ్చేసి సేమ్ రేంజ్ తీసుకుంటారు. క్రైటీరియా వచ్చేసి చూడండి మస్ట్ అండ్ షుడ్‌గా మనకు @ ఉండాలి. సో నేనేం పెడుతున్నా యాస్టిక్ ఇక్కడ మనకు @ సింబల్ అండి. మళ్ళీ ఇటు కూడా యాస్టిక్ పెట్టండి. కంపల్సరీ అది ఉండాలి. డబుల్ కోట్స్ ఎండ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూసారా? కౌంట్ వచ్చేసింది చూడండి. ఈమెయిల్ కౌంట్ అంటే @ ఉన్నది కంపల్సరీ 1, 2 చూడండి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 చూడండి ఇక్కడ శ్రీనివాస్ ఇక్కడ ఉంది చూడండి జిఎస్ డేటా ల్యాబ్ దీనికి @ లేదు. మనకు ఓన్లీ @ ఉన్న వాటికి ఈమెయిల్ ఐడీస్ కౌంట్ అడిగాం మనం. సో ఇలా అన్నమాట 14 కదండి చూడండి. ఇట్లా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకు సమ్ షర్ట్ సైజెస్ ఉన్నాయండి. సైజ్ వచ్చేసి ఇక్కడ చూడండి స్టాండర్డ్ సైజ్ ఉన్నాయి, డబుల్ సైజు, త్రిబుల్ సైజ్ ఉన్నాయి. సింగిల్ లెటర్, డబుల్ లెటర్, త్రిబుల్ లెటర్స్ తోటి ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ చూడండి సింగిల్ లెటర్ ఉన్నప్పుడు మనం వైల్డ్ కార్డు క్వశ్చన్ మార్క్ వాడతామండి. ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ రేంజ్ వచ్చేసి సైజ్ రేంజ్ మొత్తం తీసుకోండి. క్రైటీరియా చూడండి డబుల్ కోట్స్లో ఇక్కడ నేను క్వశ్చన్ మార్క్ పెడుతున్నా. జస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టి డబుల్ కోట్స్ ఎండ్ చేస్తున్నా. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి 8 వచ్చాయి. ఓన్లీ క్వశ్చన్ మార్క్ పెట్టినా చూడండి నేను. చూసారా? సింగిల్ క్వశ్చన్ మార్క్ పెట్టినా. సింగిల్ లెటర్తో ఉన్న కౌంట్ వచ్చేసింది. స్టాండర్డ్ సైజ్ సింగిల్ లెటర్ చూడండి. సింగిల్ లెటర్ చూడండి అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఎస్ సింగిల్ లెటర్ కానీ ఎస్, ఎమ్, ఎల్ ఈ 1, 2, 3 ఇక్కడ 4, 5, 6, 7, 8 స్టాండర్డ్ సైజ్ సింగిల్ లెటర్ ఉన్నాయని ఎంత అండి 8 కౌంట్. ఇలా మీరు ఏం చేస్తారంటే ఇటు నెక్స్ట్ డబుల్ కావాలి కదా ఇది ఈ సేమ్ రేంజ్ కదా ఇది ఇదే రేంజ్ కాబట్టి దీన్ని మీరు లాక్ చేయండి F4తో ఎంటర్ ప్రెస్ చేసేయండి. దీన్ని ఏం చేస్తారంటే సైడ్కి డ్రాగ్ చేయండి. ఇట్లా రైట్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇక్కడ సింగిల్ క్వశ్చన్ ఉంది కదా డబుల్గా అక్కడ డబుల్ క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా? డబుల్ సైజ్ కౌంట్ ఉన్నది అంటే లైక్ ఎక్సెల్ ఇట్లా చూడండి ఇది 1, 2 ఎక్సెస్ ఇక్కడ ఎక్సెల్ 3 ఎక్సెస్ 4 టోటల్ 4 చూడండి డబుల్ సైజు. ఇలా సేమ్ ఇక్కడ ఏం చేస్తారు 3 క్వశ్చన్ మార్క్స్ పెడతారు. 3 త్రిబుల్ సైజ్ ఉన్నాయి చూడండి 3 ఇది ఒకటి డబుల్ ఎక్సెల్ ఎక్సెస్ ఈడే 3 కదండి చూడండి. ఇలాంటి సందర్భాలలో మనం క్వశ్చన్ మార్క్ వాడతామండి. వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అంటారు వాటిని. నెక్స్ట్ చూడండి సమ్ ఇఫ్ అండి. ఇక్కడ చూడండి ఇక్కడ సమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కేటగిరీ ఉంది. వీటి క్వాంటిటీ సంబంధించిన క్వాంటిటీ ఉంది చూడండి 20 పీసెస్ 34 పీసెస్ ఇట్లా ఉన్నాయి చూడండి. సో మనం ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ బేస్ చేసుకొని ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ బేస్ చేసుకొని వీటి టోటల్ క్వాంటిటీ కనుక్కోవాలండి. టోటల్ క్వాంటిటీ అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ ఇచ్చాడు. మౌస్ ఇక్కడ ఉంది. మౌస్ చూడండి ఇక్కడ మౌస్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఇంకెక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ గేమింగ్ మౌస్ ఇక్కడ ఉంది చూడండి. అంటే ఇగో చూడండి ఇక్కడ ఉంది ప్లస్ మౌస్ ఇక్కడ ఉందండి. అంటే ఇప్పుడు ఏంటి మనకి మౌస్ 20 + 77 2 చోట్ల ఉంది మౌస్. దీని టోటల్ సమ్ కావాలి కదండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే సమ్ ఇఫ్ వాడతాం ఫార్ములా జనరల్గా. సో నేను చూడండి సమ్ ఇఫ్ నేను ఫార్ములా రాస్తున్నాను. చూడండి ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి. నేను ఇక్కడ టోటల్ క్వాంటిటీ కావాలి కదండి మనకి. కొంచెం దీన్ని
తగ్గిస్తున్నా, దీన్ని పెంచుతున్నా చూడండి కొంచెం. చూడండి ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే జనరల్గా ఫార్ములా అప్లై చేస్తే మీకు ఎలా వస్తుందో చూడండి. నేను ఫార్ములా రాస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్. చూడండి, సమ్ ఇఫ్ రేంజ్ వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ రేంజ్ మొత్తం తీసుకోండి. క్రమ చూడండి, క్రైటీరియా ఏంటండి? మన క్రైటీరియా వచ్చేసి ఈ ప్రోడక్ట్ మన కేటగిరీ కదండి. చూడండి, రేంజ్ రేంజ్ వచ్చేసి ప్రోడక్ట్స్ అండి, క్రైటీరియా వచ్చేసి మనకు ప్రోడక్ట్స్ కదా. సారీ, మనకు ఒక నిమిషం. సమ్ ఇఫ్ చూడండి, సమ్ ఇఫ్ రేంజ్ వచ్చేసి చూడండి ప్రోడక్ట్స్ అండి, ఈ ప్రోడక్ట్ తీసుకోండి. కామా క్రైటీరియా వచ్చేసి ఏంటి, మనకు ప్రోడక్ట్స్ కదండి. ఇక్కడ క్రైటీరియా వచ్చేసి మనకు మౌస్, ఇదే కదండి. మౌస్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్రైటీరియా సమ్ రేంజ్ ఏంటి, మనకు ఈ క్వాంటిటీ ఇది తీసుకోండి. జనరల్గా ఇది సమ్ ఇఫ్ ఫార్ములా. రేంజ్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ బేస్ మీద మనం టోటల్ సమ్ కనుక్కోవాలి. కాబట్టి నేను ఇక్కడ రేంజ్ వచ్చేసి ప్రోడక్ట్స్ రేంజ్ తీసుకున్నాను. క్రైటీరియా వచ్చేసి మనకి ఇక్కడ మౌస్ కదా, మౌస్. సమ్ రేంజ్ వచ్చేసి క్వాంటిటీ తీసుకున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. చూడండి రాలేదు, చూడండి రిజల్ట్. ఎందుకంటే ఇక్కడ మౌస్ అనేది ఓన్లీ మౌస్ అని ఉంది. ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి చూడండి ఇట్లా మిక్స్డ్ ఉన్నాయి. చూడండి ఇట్లా వైర్లెస్ మౌస్, ఇట్లా చూడండి ఇక్కడ మనకు ఓన్లీ మౌస్ ఈ మధ్యలో ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి క్రైటీరియా అనేది తీసుకోలేదు. సో మనం ఇలాంటి సందర్భాలు ఏం చేస్తామంటే వీటిని ఫస్ట్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని వైల్డ్ కార్డ్స్ లాగా మార్చుకోండి. మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మీరు ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఏం చేస్తున్నా చూడండి, ఫస్ట్ హ్యాండ్ పెట్టండి, డబుల్ కోర్సులో ఆస్ట్రిక్ పెట్టండి, డబుల్ కోర్స్ ఎండ్ చేయండి, మళ్ళీ హ్యాండ్ అనండి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది తీసుకోండి, తర్వాత హ్యాండ్, మళ్ళీ డబుల్ కోర్సులో ఆస్ట్రిక్ పెట్టండి, డబుల్ కోర్స్ ఎండ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి జస్ట్ మీరు ఇక్కడ ముందు హ్యాండ్ అవసరం లేదు. జస్ట్ చూడండి, నేను మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా. ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, ఇక్కడ డబుల్ కోర్సులో స్టార్ ఆస్ట్రిక్ ఇట్లా పెడితే ఏంటంటే స్టార్ వస్తుంది. తర్వాత ఏంటి, ఇక్కడ హ్యాండ్ సింబల్ పెట్టండి, ఇది సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి స్టార్ మౌస్ వచ్చింది. ఇటు పక్క కూడా స్టార్ కావాలి కదా. నేను ఏం చేస్తున్నా, హ్యాండ్ పెట్టండి, ఇక్కడ హ్యాండ్ సింబల్ పెట్టి డబుల్ కోర్సులో ఆస్ట్రిక్ పెట్టండి, డబుల్ కోర్స్ ఎండ్ చేయండి. చూడండి ఇది మనకు ఇప్పుడు క్రైటీరియా అవుతుంది. మౌస్ కరెక్ట్గా నువ్వు మౌస్ అనే వర్డ్ ఉంటే సరిపోతుంది, దానికి సంబంధించిన సమ్ము ఆటోమేటిక్గా మీకు సమ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, డ్రాగ్ చేయండి ఇట్లా కిందకి. ఇవన్నీ మీకు వైల్డ్ కార్డ్స్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఇది చేసేయండి, ఇట్లా డ్రాగ్ చేసేయండి. కొంచెం ఇది ఒక నిమిషం, లైన్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. నిమిషం చూడండి, చూడండి ఒక నిమిషం అండి. ఈ ప్రోడక్ట్ చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇప్పుడు సేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్లో స్టార్ పెట్టండి. చూడండి ఇక్కడ హ్యాండ్ సింబల్ పెట్టండి, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ హ్యాండ్ సింబల్ యాంపర్సెంట్ అంటారు దీన్ని, డబుల్ కోర్స్లో ఆస్ట్రిక్ ఎండ్ చేయండి. సో ఇప్పుడు మనకేంటి, ఇవన్నీ వైల్డ్ కార్డ్స్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను టోటల్ క్వాంటిటీ కదండి, ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నాను. చూడండి ఇక్కడ కొంచెం దీన్ని ఇట్లా దగ్గర కానండి, ఇక్కడ రాస్తున్నా చూడండి ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఇఫ్. చూడండి సమ్ ఇఫ్ మనకు రేంజ్ వచ్చేసి ఇంతకుముందు రేంజ్ కదండి. చూడండి ఒక నిమిషం ఉండండి,
నిమిషం. చూడండి సమ్ ఇఫ్ ఫార్ములా రాస్తున్నాం చూడండి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ రేంజ్ వచ్చేసి ప్రోడక్ట్ రేంజ్ మొత్తం తీసుకోండి కామా క్రైటీరియా వచ్చేసి ఇప్పుడు ఇందాక ఇది తీసుకున్నారు కదా ఇది తీసుకోండి క్రైటీరియా. మనకు మౌస్ బేస్ మీద మన క్రైటీరియా ఇదే కదా. సమ్ రేంజ్ వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ తీసుకోండి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి 97 అండి. చూడండి ఇక్కడ మౌస్కు సంబంధించినవి చూడండి ఇక్కడ ఇది ఇది 20. నెక్స్ట్ ఎక్కడ ఉందండి మౌస్ గేమింగ్ మౌస్ కదా ఇక్కడ ఓన్లీ మౌస్ అనే వాడితోటి సెర్చ్ చేసిందండి 77 20 ఎంతండి 97 రిజల్ట్ వచ్చింది కదండి. ఈ రిమైనింగ్ దీన్ని కిందికి డ్రాగ్ చేస్తారు మీరు అన్నిటి వచ్చేస్తుంది ఇట్లా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చూడండి డేటాలో కస్టమర్ నేము ఎంప్లాయీ నేము ఐడి ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ కస్టమర్ నేమ్ దగ్గర చూడండి వాళ్ళ ఐడీస్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇవి మనకి ఈ ఐడీస్ని ఇవి రిమూవ్ చేయాలి, వీటిని స్పిల్ చేయాలి. మనం చూడండి దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ F అనండి కీబోర్డ్లో మనకు ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది రీప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్రాకెట్లో ఆస్టిక్ పెట్టండి అంటే స్టార్ సేమ్ బ్రాకెట్లో. ఇక్కడ ఎంటీ ఉంచండి, ఇది బ్లాంక్ వచ్చేసి ఇది రీప్లేస్ అవ్వాలనండి. చూడండి ఇవి వెళ్ళిపోతాయి కంప్లీట్గా. ఈ రకంగా కూడా మనం రీప్లేస్ చేయొచ్చు ఆస్టిక్ తోటి. నెక్స్ట్ చూడండి వీలుకప్. ఇక్కడ చూడండి స్టేట్స్ ఉన్నాయి, సమ్ రిపీటెడ్ సేల్స్ కేటగిరీస్ ఉన్నాయి, వాటి సేల్స్ ఉన్నాయి టోటల్ సేల్స్. చూడండి ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడుకు సంబంధించిన సేల్స్ చూడండి ఇక్కడ 19,773. అలాగే చూడండి పంజాబ్ ఉంది కదా ఇక్కడ వెస్ట్ ఉంది, వెస్ట్కి సంబంధించిన చూడండి సేల్స్ 1541. సో ఇది ఇట్లా కాకుండా ఏంటంటే పార్ట్ నేమ్ అంటే ఆఫ్ ఆఫ్ ద స్టేట్ నేమ్ ఆఫ్ ఉంది, ఆఫ్ నేమ్తో కూడా ఎట్లా చేయొచ్చు అంటే నేను చెప్తాను చూడండి ఫార్ములా. ఇక్కడ ఈక్వల్ టు వీలుకప్ అండి. మనకు జనరల్గా వీలుకప్ ట్రెడిషనల్ వేలో మనం ఫార్ములా అప్లై చేస్తాం. లుక్అప్ వాల్యూ వచ్చేసి పార్ట్ నేమ్ తీసుకుంటాం కామా టేబుల్ అర్రే వచ్చేసి మొత్తం తీసుకోండి ఇది కంప్లీట్గా మీరు ఇక్కడ నుండి ఇక్కడ. కాలం ఇండెక్స్ నెంబర్ వచ్చేసి స్టేట్ ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్ 1 తీసుకోండి. ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం మీరు 0 తీసుకున్నా పర్లేదు, ఫాల్స్ తీసుకున్నా పర్లేదు. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి మనకు ఎర్రర్ వచ్చింది అంటే నాట్ అవైలబుల్ అని వచ్చింది, అంటే ఎందుకంటే ఇది హాఫ్ నేమ్ ఉంది ఫుల్ నేమ్ లేదు కదండి. సో ఇలాంటి కేసెస్లో మనం ఇప్పుడు ఈ వెస్ట్ను మనం ఇంతకుముందు సమ్ఇఫ్ ఎగ్జాంపుల్లో చెప్పాం కదా, దీన్ని కూడా మనం వైల్డ్ కార్డ్ లాగా మార్చుకోవాలి. అంటే ఏం చేస్తాం మనం, ఇది ఉంది కదా F3ని, F3కి ముందు మనం ఏం చేస్తామంటే డబుల్ కోట్స్లో ఆస్ట్రిక్ పెట్టండి, డబుల్ కోట్స్ ఎండ్ చేయండి అండ్ దీని తర్వాత మళ్ళీ అండ్ పెట్టండి, డబుల్ కోట్స్లో స్టార్ పెట్టండి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది వైల్డ్ కార్డ్ లాగా అయిపోతుంది. చూడండి మొత్తం సెలెక్ట్ అయిపోయింది చూసారా. వెస్ట్ ఇప్పుడు వెస్ట్ కాకుండా మనం సమ్ RAJ అని కొట్టండి, రాజస్థాన్ సంబంధించిన సేల్స్ వచ్చింది చూడండి. చూడండి రాజస్థాన్ చూసారా, రాజస్థాన్ సేల్స్ ఎంత అండి 12,794. చూడండి 12,794. పంజాబ్ ఉంది చూడండి ఇక్కడ PUN 17,350 పంజాబ్ చూడండి చూసారా. టోటల్ సెలెక్ట్ ఇక్కడ చూడండి కింద చూడండి ఇలాగా. సో ఇట్లా మనం చాలా ఉపయోగపడతాయండి మన డేటా సెర్చ్లో. మనకి ఆస్టిక్ అనేది క్వశ్చన్ మార్క్ అనేది మనం డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ GS డేటా ల్యాబ్ అండి ఫర్ మోర్ అప్డేట్స్ ఇన్ తెలుగు అండి. థ్యాంక్ యూ, బై.